కళ్ళతోటి గోలి మారు పోతుదా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాటరా బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాలి బుజిమా 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 దిల్వాలి బుజిమా 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 బుల్బుల్లి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. అడుగులో అడుగై 7 అడుగులు వేస్తూ 3 ముళ్ల బంధంతో పంచభూతాలు ఉన్నంత వరకు జీవితాంతం తోడు నీడగా ఉంటామని చేసే ప్రమాణమే పెళ్లి. అలాంటి ప్రమాణాలతో ఒకటయ్యే జంటలకి జీ తెలుగు అందిస్తున్న కానుక రారండోయ్ వేడుక చేద్దాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ సాఫ్ట్ గా ఉంటారని, సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళందరూ స్ట్రిక్ట్ గా ఉంటారని ఆ అమ్మాయి రిజెక్ట్ చేయబోయింది. కానీ చెల్లెలు చెప్పిందని ఫోన్లే ఒకసారి చూద్దాం అనుకుంది. ఇంకేముంది, తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి దాకా దారితీసింది. మరి వీళ్ళ జర్నీ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కీర్తి అండ్ వశిష్ఠ. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే తెప్పలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. వెల్కమ్ వెల్కమ్. హలో అండి, వెల్కమ్. వండర్ఫుల్, బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. అండ్ ఇంత బాగా డాన్స్ చేయడానికి ముఖ్య కారణం ఇద్దరులో ఎవరు? కీర్తి. ఆవిడ వల్లే మీరు డాన్స్ చేయాల్సి వచ్చింది. ఓ, ఆవిడ భరతనాట్యం మొదలు పెట్టేశారు ఆల్రెడీ. పెళ్లికి ముందే మొదలు పెట్టేశారు. బట్ యు మేక్ ఏ వండర్ఫుల్ పేర్. థ్యాంక్ యూ. సో ఎలా మొదలైంది ఈ జర్నీ? యాజ్ యూజువల్ గా మాకు మీడియేటర్ ద్వారా ఫోటో వచ్చింది. సో పెళ్లి చూపులు జరిగాయి. వద్దనుకున్నా ఫస్ట్ అన్ని? అంటే నాకు ఒక ట్రాన్స్ లో సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ అబ్బాయినే చేసుకుందాం అనుకున్నాను. అండ్ మా చెల్లి అప్పుడు లేదక్క ప్రొఫైల్ చూడు, ఒక ట్రైల్ వేద్దాం, నీకు నచ్చకపోతే డ్రాప్ అయిపోదాంలే అని చెప్పింది. అంటే అప్పుడు తన ఫోటో బాగాలేదు, తను పంపించిన ఫోటో. సో నేను వద్దన్న ఫోటో చేయలేదు ఆయన. తర్వాత ఫేస్బుక్ లో తన ఫొటోస్ చూసి బాగున్నాడు అని ఫీల్ అయ్యి పెళ్లి చూపులకి వెళ్ళాము. పెళ్లి చూపులు ఏం జరిగింది? పెళ్లి చూపులు ఏం జరుగుతుంది, యాజ్ యూజువల్ చూసుకున్నాము, మాట్లాడుకున్నాము. సో మీ ఇద్దరిని మాట్లాడుకోవడానికి టైం ఇచ్చారా? ఇచ్చారు. ఏం మాట్లాడారు? ఆయన మీ కాలేజ్ ఎక్కడ చదివారు, ఏ బస్ ఎక్కి వెళ్తారు, ఎంత టైం పట్టిద్ది, ఇలాంటి అడిగాడు అమ్మాయినా? వాట్ వాస్ ద ఫస్ట్ ఇంప్రెషన్? ఐ లైక్ ఇట్. అంతే. దేర్ ఇస్ నో బాబు కామ్ గానే ఉన్నాడు, పర్లేదు. మరి కామ్ గా ఉన్నాడు ఏంటి అనుకున్నాను, కానీ అదేం లేదు. పర్ఫార్మెన్స్ కదా అంటే అప్పుడు అంటే లేదు, యాక్చువల్లీ అప్పుడు మదర్ ఫాదర్ ఏది డిసైడ్ అయితే అదే అనుకున్నా. ఆ ఒపీనియన్ తో ఉండే పెళ్లి చూపులు అయిపోయిన ఇమీడియట్ గా. కానీ దాని తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ తిని ఫేస్బుక్ లో మా ఫాదర్ కి, నాకు, మా బ్రదర్ కి అందరికి ఫేస్బుక్ రిక్వెస్ట్లు పెట్టారు అనమాట. మీ ఫస్ట్ ఇంప్రెషన్? నేనేంటంటే నా లైఫ్ పార్ట్నర్ అలా రావాలనుకున్నా. అంటే ఎప్పుడు ఫన్నీగా యాక్టివ్ గా ఉండే హైపర్ యాక్టివ్ గా రావాలి అనుకున్నా. తను చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది, కూల్ గా ఉంటుంది. షీ విల్ మేక్ ద సరౌండింగ్స్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్. వండర్ఫుల్. సో ఇంతకీ ఫేస్బుక్ రిక్వెస్ట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఆవిడకి రిక్వెస్ట్ పెట్టి ముందు ఆవిడతో మాట్లాడాలి, కానీ ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి ఎందుకు పెట్టారు? అంటే ఇప్పుడు పాయింట్కి వస్తే ఇంకా మా ఫాదర్ బొమ్మరేల్ టైప్ అండి. యాక్చువల్ నేనైతే ఏదైతే ఇష్టం లేదన్నా మా ఫాదర్ ఆ ఫోటో పెట్టారు అనమాట.
సో అది ఆబ్వియస్ గా అమ్మాయిలకు నచ్చదు, నాకు మంచి సంబంధం రాదని నేను హ్యాపీగా ఫీల్ అయినా, అప్పుడే నాకు పెళ్ళింది కానీ. ఓహో, ఇప్పుడు సంబంధాలు రాకుండా ఉండాలంటే నేను కూడా అన్న మంచి ఫోటో సెలెక్ట్ చేసి ఇస్తాం మా ఇంట్లో కూడా. సో ఓన్లీ ఇలా ఫేస్బుక్ ద్వారా మాట్లాడుకోవడానా, ఎప్పుడైనా సరదాగా లెటర్ రాయడం కానీ, ఈమెయిల్? లెటర్ రాసాము ఎప్పుడు, సారీ చెప్పాల్సినప్పుడు. వై పేపర్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అప్పుడు? అంటే పేపర్ కూడా కాదు, అంటే తను చాలా శ్రద్ధ తీసుకొని రాయడం అంటారు చూడండి, ఫాంట్, ఈవెన్ ఫాంట్ కూడా చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ చేసి తీసుకొచ్చి నా ఆఫీస్, లేదు నేను ఈరోజు కలవ, నాకు ఆఫీస్ టైం అవుతుందంటే, లేదు ఓన్లీ 5 minutes కిట్టి, దాని తర్వాత నీ ఇష్టం నువ్వు వెళ్ళిపో అంటే, దాని తర్వాత అప్పుడు బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఒక కార్డ్, సారీ కార్డు, కీ చైన్, దాని తర్వాత సారీ లెటర్. ఆ లెటర్ ఇట్ వాస్ లైక్ వెరీ ఇంప్రెసివ్ నాకు, అంటే తను అంత కేర్ తీసుకొని తేలేదా? తీసుకురాలేదు, దాచారా? దాచారు. బట్ ఇట్స్ ఆల్వేస్ మెమరబుల్ అండ్ డెఫినెట్లీ కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదున్నా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అ జర్నీ, మేక్ ఎ మేట్ ఫర్ ఈచ్ అదర్ కపుల్. థ్యాంక్ యూ. సో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. మీ గురించి ఒకరు కొంచెం మేము తెలుసుకున్నాం, వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటే అందరం కలవచ్చు. రైట్, లెట్ us వెల్కమ్ దెమ్. రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు, ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. సూపర్ సార్, అల్లు అర్జున్ గారి కన్నా ఈ పాటని ఇలా డాన్స్ చేసామని తెలిస్తే 3 రోజులు ఆనందపడతారు ఆయన. సో మగ పెళ్లి వారందరూ ఇటువైపు, ఆడపెళ్లి వారందరూ ఇటువైపు. ప్లీజ్ బిసి. మగ పెళ్లివారు, ఆడపెళ్లి వారు ఉన్నారు. వీళ్ళిద్దరి గురించి మీ అందరికీ కొంచెంగా తెలుసు. అండ్ మీ ముందు చాలా మంచోళ్ళ కింద ఈ పాటికి నటించుంటారు, మార్కులు ఎక్కువ కొట్టేయడానికి ప్రాబ్లం లేదు. బట్ మీకు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు, హౌ మచ్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ ద కోఆపరేషన్ అనేది నేను తెలుసుకుంటాను. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఆ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఎంత ఆన్సర్ ఇస్తారనేది తెలుస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి సార్, మీకేం ప్రాబ్లం లేదు. రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి సార్, మేడం గారిని ఎత్తుకోవాలి. ఓకే ఓకే. కానీ సార్ కనుక రైట్ ఆన్సర్ చెప్పారనుకోమ్మా, మీరు ఆయన ఎత్తుకోవాలి. ఓకే ఓకే. గురుగారు, మీ ఫస్ట్ ప్రశ్న, మిమ్మల్ని ముద్దు పేరుతో పిలుస్తారు, ఎస్ ఆర్ నో? ఈవిడ ఎస్ రైట్ ఆన్సర్ ఇచ్చారు, ఎస్ అన్నారు ఆయన. ఎత్తుకోండి మేడం. ఆ గాలి మొత్తం లైట్ ఉండండి సార్, లైట్ ఉండండి. ఎగురు నువ్వు. ఆయన ఒప్పుకోలే, అగో అదిగో అత్తమ్మ ఒప్పుకునే లేదు. అది ఏంటది? కమాన్. చాలా ఎత్తేసా. సరే మేడం, మీ ప్రశ్న, మీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాడు? ఎస్ 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 సార్. ఎత్తుకోండి సార్. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. సూపర్. మీకు చెప్పకుండా షాపింగ్ కి వెళ్ళారు? యా ఎస్. ఆయన చెప్పకుండా షాపింగ్ కి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళా? నువ్వు వెళ్ళలా? షాపింగ్ బిల్ కట్టేదే తను కదా, ఎలా వెళ్తాను కదా? బిల్ కట్టేది ఆయన కదా. నో ఆన్సర్. మళ్ళీ ఓ మై గాడ్. ఏ విషయానికైనా తను అనుకున్నది కాకుండా మీరు అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎస్ ఎస్ ఎస్. వండర్ఫుల్. అంటే ఆన్సర్ అలా వస్తాయి ఆంటీ, నేనేం చేయలేను. మీ వైఫ్ చెప్పు సైజ్ ఎంత? 4 6 5 అండి. 4 ఇచ్చారు, 6 అన్నారు. ఇప్పుడు 5 దగ్గర ఆగారు. 5 ఏదో 6 అవుదాం. 5 ఫిక్స్ అవుదాం. 5 రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. ఎత్తుకోమ్మా, ఎత్తుకోమ్మా. ఇప్పుడు చూడు అత్త కళ్ళల్లో ఆనందం.
అగో వాళ్ళ అబ్బాయి ఎలా ఎత్తాడో అలాగే ఎత్తాలంట మీ అత్తగారు చెప్తున్నారు. అది అత్త తగ్గేది లేదు. అసలు నాట్ పాసిబుల్. ఏంటది? ఎత్తా. అరే ఒక కుర్చీ దగ్గర అది. అప్పుడప్పుడు మీరు ఆయన్ని కొడుతూ ఉంటారు. Yes. అది బయట వాళ్ళందరికీ ప్రేమతో ఎక్కండి సార్. కుర్చీ ఎక్కడ కొట్టలేరు. చెప్పారా ఈయనేం అమాయకుడు. ఎత్తండి. వెరీ గుడ్, సో స్వీట్. ప్రదీప్ గారు మా అబ్బాయి అమాయకుడేనండి. అవును మరి మనమే మాట్లాడుకోవాలి. రోజు ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తారు. నో నో ప్లీజ్. అలాగే ఉండండి. ఇంకేంటి సార్ విశేషాలు? ఇక లాస్ట్ ప్రశ్న అడుగుతావండి. ఎట్టిపోతే తప్పు చెప్పేలా ప్రయత్నిద్దాం. అది అత్తగారు చూడు అంత పైకి ఎత్తాలి. ఆయన టీ షర్ట్ వేసుకునేటప్పుడు రైట్ హ్యాండ్ ముందు లోపల పెడతారా, లెఫ్ట్ హ్యాండ్ ముందు పెడతారా? తల ముందు పెడతారు. అది పెట్టేసారు అదే వీళ్ళొకళ్ళు. తల పెట్టిన తర్వాతే రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? రైట్ పెడతారు. రైట్. ఒకసారి అడిగి తెచ్చుకున్నా. రైట్ హ్యాండ్ పెట్టి ఇలా దోపి అప్పుడు తలబడతాం. అయిపోయింది. రైట్ ఆన్సర్. రైట్. దట్ ఈస్ రైట్ ఆన్సర్. రైట్. మీరు ఒకళ్ళు. అది రైట్. అంతే రైట్. అంతే అయిపోయింది. రైట్. అంతే Left hand రైట్. పెడతారు. ఏంటి చీటింగ్ చీటింగ్. ఆయన టీ షర్ట్ ఆయన ఇష్టం అండి. ప్రదీప్ గారు ఫస్ట్ మా అమ్మాయి చెప్పేసింది. ఇప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ అన్నప్పుడు అమ్మాయి తల అంది. టోటల్ గా రాంగ్ అది. అది చూడు అది. ముందు రైట్ అని చెప్పింది. ప్రదీప్ గారు విని ఈరోజు. No. వీడు మాయగాడు, ఊహ కన్నడోడు, వీడి వరకు పడిన వాడు పైకి తేలడు. ఆ వీడు కంతిరోడు, అంత చిక్కనోడు. వెరీ గుడ్, సూపర్. చాలా బాగా జరిగింది. ఇంకో వారం రోజులు మీరు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. మొత్తం వర్కౌట్ అయింది. వెళ్ళండి. సూపర్. థ్యాంక్ యూ. మీరు ఇటు వాళ్ళందరినీ జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఓకే అండి. మీరు కూడా జాగ్రత్తగా అందరినీ చూడండి. ఓకే కదా? వాళ్ళ పేర్లు వాళ్ళ రిలేషన్ మీకు చాలా బాగా తెలుసు. అవును. అవునా? ఓకే, అవి గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎవరికి ఏమవుతారు, ఎవరెవరు నీకేమవుతారు. ఓకేనా? ఎస్. కళ్ళగంతలు తీసుకురండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించే ఉంటాయి. ఓకే. ఓకే. అండ్ నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వాళ్ళు దయచేసి లేచి నుంచోవాలి అక్కడ. సో దట్ మా కెమెరాలో ప్రపంచానికి తెలుస్తారు నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? ఓకే. వశిష్ఠ గారు, మీకు ఫస్ట్ క్వశ్చన్. ఓకే అండి. మీకు విజయ్ దుర్గ గారు తెలుసా? విజయ్ దుర్గా గారు తెలుసండి. ఏమవుతారండి? మాకు పిన్ అవుతారు. సో ఆవిడ ఏ కలర్ శారీ వేసుకున్నారు? చెప్పండి. రెడ్ అండి. రెడ్. థ్యాంక్ యూ. అసలు నేను అస్సలు అనుకోలేదు. రాంగ్ ఆన్సర్. సారీ విజయ్ దుర్గ గారు. నెక్స్ట్ కీర్తి గారు, చెప్పండి. మీకు ఈ క్వశ్చన్. ఓకే. మీకు హేమలత గారు తెలుసా? తెలుసు. ఏమవుతారు? నాకు పెద్దత్తయ్య గారు. పెద్దతయ్య ఇక్కడ ఉన్నారు. పెద్దతయ్య ఆవిడ ఏ కలర్ శారీ వేసుకున్నారు? బ్లూ అండ్ వైలెట్ కలర్. వశిష్ఠ గారు, కంగ్రాచులేషన్ సార్. నాకు ఎక్కడో తేడా కనబడుతుంది. ఆవిడ రైట్ ఆన్సర్ ఇచ్చారండి. కంగ్రాచులేషన్స్ కీర్తి. వశిష్ఠ, మీకు రమ్య తెలుసా? తెలుసండి. రమ్య ఏమవుతారు? మాకు అత్తయ్య గారు అవుతారండి. చిన్నత్తయ్య గారు అవుతారు. చిన్నత్తయ్య గారు. చిన్నత్తయ్య ఏ కలర్ శారీ వేసుకున్నారు చెప్పాలి? గోల్డ్ కలర్ అండి.
రైట్ ఆన్సర్ ఎస్. సో ఇద్దరు 1-1 పాయింట్ లో ఉన్నారు. అంటే ఇంట్లో వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా చూడండి అంటే ఏంటో అనుకున్నారు. సో కీర్తి, చెప్పండి. పద్మ, అత్తయ్య గారు. అత్తయ్య గారు పిలవండి. అత్తయ్య, హత్య. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. రోజు మీకు వంట చేసి పెడతాను. అది కుదరదు, అది కుదరదు. సో అత్తమ్మ నుంచుంది. సో అత్తమ్మ ఏ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నారు? వైలెట్. గ్రీన్ కలర్. నేను అంటోంది ఆవిడ వేసుకున్న గాజుల్లో థర్డ్ గాజు ఏ కలర్? ఫస్ట్ ఆన్సర్ మాత్రమే కన్సిడర్ చేస్తాం మేము. అండ్ మీరు వైలెట్ అని అంత గ్యాప్ తీసుకుని మరి చెప్పారు. అది రాంగ్ ఆన్సర్ అయింది. అతమ్మా కంగ్రాచులేషన్. నాయన అభిజ్ఞ ఎవరో తెలుసా? తెలుసండి. ఏమవుతారు? నాకు కూతురులాగా. సో అభిజ్ఞ ఏ క్లాస్ చదువుతోంది? 5th క్లాస్ అండి. రోల్ నెంబర్ ఎంత? ఎస్, రైట్ ఆన్సర్. షీస్ ఇన్ 5th క్లాస్. కుసుమ ఏమవుతారు? వదిన. వదిన అవుతారు. ఆవిడ పక్కన కూర్చున్న వ్యక్తి చొక్కా రంగు ఏంటి? రెడ్. అబ్బా చూసి కూడా తప్పు చెప్తావేంటమ్మా? మెరూన్. మెరూన్. సో 1 more రాంగ్ ఆన్సర్. నో ప్రాబ్లం. ఈసారి వశిష్ఠ గారి దగ్గర కూడా రాంగ్ ఆన్సర్ తేడా ట్రై చేద్దాం. ఓకే. ఓకే. సో ధీమన్ మీకేమవుతాడు? అతనికి ముందు వరుసలో ఎన్ని పళ్ళు ఇరిగాయి? ఐ థింక్ 2 అండి. ముందు వరుసలో ఎన్ని పళ్ళు లేవు? 2 అండి. 2 లేవా? రాంగ్ ఆన్సర్. అది ఫుల్ ఉన్నాయి అక్కడ. వెరీ గుడ్, కంగ్రాట్స్ అమ్మా. ఆయన పాయింట్ పోయింది. అబ్బా చూసావా అత్తమ్మా? అబ్బో. మీ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. అనూష ఏమవుతారు? కూతురు. డాటర్. ఎస్. ఎవరికి? సో అనూష గారు జడ వేసుకున్నారా? క్లచ్. ఓన్లీ క్లచ్ పెట్టుకున్నారు. హెయిర్ వదిలేసి క్లచ్ పెట్టుకున్నారు. క్లచ్ అంటే పర్స్ లాంటిది కదా? కాదండి, ఇలా పిన్ క్లిప్ పెట్టుకున్నారు. క్లిప్ పెట్టుకున్నారు. క్లిప్. ఓకే, అంటే జడ వేసుకోలేదు. వేసుకోవాలా? కానీ అది కాదు క్వశ్చన్. ఆవిడ ఏ కలర్ వాచ్ పెట్టుకున్నారు చెప్పండి? సిల్వర్ కలర్ డైల్, అంటే పెద్ద డైల్ వచ్చింది, లోపల ఎల్లో షేడ్ లాగా వచ్చింది. చైన్ బెల్ట్ వచ్చి చైన్ బెల్ట్. అది రైట్ ఆన్సర్ కీర్తి గారు. వెల్ ప్లేడ్. ఇద్దరు చాలా బాగా ఆడారు. సరదాగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నాం. అండ్ అలాగే వాళ్ళ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాం. వెల్ ప్లేడ్ మీరు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని పెళ్లికి ముందు ఒకలా ఉంటాయి, పెళ్లికి తర్వాత ఒకలా ఉంటూ ఉంటాయి కదమ్మా. ఫర్ సపోజ్ కీర్తి మీరు చెప్పండి, పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అని నేను అడిగినప్పుడు నీకు పర్ఫెక్ట్ గా గుర్తొచ్చేది ఏంటి? పెళ్లికి ముందు తన పేషెన్స్ వేరు, పెళ్లి తర్వాత తన పేషెన్స్ వేరు. అప్పుడు పేషెన్స్, ఇప్పుడు పేషెంటా మీ చేతిలో? అదేం కాదు. యా, పేషెన్స్ వేరు లెవెల్స్. లేదు. అంటే ఎప్పుడు ఎక్కువ ఉండేది అంటారు పేషెన్స్ ఆయనకి? లేదు, అంటే పెళ్లికి ముందు వీక్ డేస్ కూడా, నాట్ ఈవెన్ వీకెండ్స్, వీక్ డేస్ అయినా కిది నేను ఒక 2 minutes నుంచి చూడడానికి వస్తాను. తనది నార్త్ చెన్నై, నాది సౌత్ చెన్నై. సో తమిళ్ తెలియం నల్లా తెలియదు. నాకు తెల్లా తెలియదు. మా పిన్ని ఫుల్ తమిళియన్, రీడ్ అండ్ రైట్. ఓ సారీ, ఓన్లీ పీసెస్ బిట్స్. సో అప్పుడు పేషెన్స్ కొంచెం లేదు, అప్పుడు వీక్ డేస్ కూడా ఈవినింగ్ 5 minutes కి 10 minutes కి కూడా వచ్చేవాడు. ఇప్పుడు నన్ను టైం
అయిపోతుంది ఫస్ట్ దింపు అంటే లేదు కిట్టి క్యాబ్ లో బుక్ చేసుకొని వెళ్ళు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, చాలా దూరం ఉంది, ఎండగా ఉంది, ఇప్పుడు నేను మళ్ళీ అలసిపోతున్నా. ఇవన్నీ రీజన్స్ వచ్చాయి పెళ్లి తర్వాత. సో పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత పేషెన్స్. గురుగారు మీ మాటల్లో పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత. పెళ్లికి ముందు కీర్తి మనం ఏమైనా ఇస్తుంటే అది సర్ప్రైజ్ గా తీసుకుంటుందండి. పెళ్లి తర్వాత అంటే మనం ఇవ్వాలని బలవంతం చేస్తారండి. భర్తగా చాలా మంచి పాత్ర పోషిస్తున్నారు మీరు. గుడ్ జాబ్, గుడ్ జాబ్, వెల్ డన్. ఎస్, వండర్ఫుల్. ఇట్ సైడ్ తాతగారికి ఇవ్వండి. తాతగారు బాగా కనెక్ట్ అయ్యారు ఈ టాపిక్ మీద. తాతగారు ఒక్క నిమిషం, నాకు ఇప్పుడు తాజా వార్త అందింది. తాతగారిది లవ్ మ్యారేజ్ అంట. ఎప్పుడు సార్? 1900. మరదలేనండి. అయ్యో వరదల్లో వెళ్ళిపోయారండి, అలా చెప్తారండి. మరదలేగా. ప్రేమ వరదలో కొట్టుకుపోయామండి. ఆవిడ పుట్టగానే వీడి పెళ్ళవే అన్నారు. అమ్మాయి సిగ్గింగ్. పెళ్లినాడి గుర్తొచ్చి ఆవిడ సిగ్గుపడుతున్నారు. అవన్నీ ఎందుకులే అమ్మా, నువ్వు చెప్పమ్మా. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత. పెళ్లికి ముందు ఆడవాళ్ళకి మగాళ్ళ మాట వింటారు. పెళ్లి అయిపోయాక మగాళ్ళ మాట ఆడాళ్ళు వినాల్సి వస్తుంది జీవితాంతం. ఇదేంటి ఇది జెంట్స్ ఎవరు ఒప్పుకునేలా లేరు. అంటే పెళ్లికి ముందు ఆ అమ్మాయి మాట అబ్బాయి వింటాడమ్మా. పెళ్లి తర్వాత అనేది నాకు ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి వెళ్దాం. పెళ్లికి ముందైతే గిఫ్ట్స్ బాగా కొనిచ్చేవారు, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లేవారు. పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాము, తర్వాత వెళ్దాము, ఖాళీ లేదు. ఏమన్నా అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, టైం చూసినప్పుడు మనం వెళ్దాంలే అంటారు. దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. ఎస్, నేను దీని గురించి తీవ్రంగా చర్చిస్తాను. దీని గురించి ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను నేను. అది పెళ్ళయ్యాక రాయమని చెప్పారు. విత్ సొల్యూషన్ రాయండి. సొల్యూషన్ మానవ మాత్రుడు ఎవ్వడు రాయలేడమ్మా. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ. చాలా సరదాగా చాలా విషయాలు చెప్పారు. తెలియకుండానే వీళ్ళిద్దరికి మంచి టిప్స్ కూడా ఇచ్చారు మీరు అందరూ. సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. ఓకే, ఫ్యామిలీ ఇంత స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తారంటే డెఫినెట్లీ నెక్స్ట్ ఏ టాస్క్లు వచ్చినా కూడా వాళ్ళందరూ ముందుకు వస్తారుగా, గ్యారంటీగా. ఓ పని చేద్దాం, ఈ టీమ్ కి ఒక గేమ్ పెడదాం. సో ఆడపల్లి వారికి మగపల్లి వారికి ఇప్పుడు ఒక గేమ్. ఆ గేమ్ లో ఎవరు గెలుస్తారో ఆ ఫ్యామిలీ తరఫున మీ ఇద్దరికి ఒక పెద్ద గిఫ్ట్. ఈ గేమ్ ఆడడానికి మీ టీం నుంచి నాకు 3 కావాలి, ఈ టీం నుంచి 3 కావాలి. సో మొత్తం 6 ఆడతారు ఈ ఆట. ఈ ఆట అయిపోయే టైంకి ఒకళ్ళే మిగులుతారు. సో ఎవరైతే మిగులుతారో వాళ్ళు ఏ తరఫు వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ గెలిచింది. రైట్ మేడం గారు అండ్ గురువు గారు, మీ టీం నుంచి 3 సెలెక్ట్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఎస్, వాళ్ళని ఇక్కడ పంపించండి. చాలా ఈజీ అమ్మా. మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ వచ్చినప్పుడు ఈ తెల్ల ముగ్గు చుట్టూరా మీరు పరిగెడుతూ ఉంటారు, రౌండ్ 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 గా. బాల్ ఎక్కడెక్కడో ఉంటాయి. మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మీకు నచ్చిన కలర్ బాల్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళి దాని మీద కూర్చోవాలి. బాల్ మీద కూర్చున్న వాళ్ళు గేమ్ లో ఉంటారు, నుంచి ఉండిపోయిన వాళ్ళు అవుట్ అవుతారు. సో చివరికి సింగిల్ పర్సనే మిగులుతారు. కాబట్టి ఆ సింగిల్ ఎవరు ఏ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఆ ఫ్యామిలీ వాళ్ళు గెలిచినట్టు. రెడీయా? వెరీ గుడ్. ఆల్టర్నేటివ్ నుంచోండి, ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి రౌండ్ గా. సో మొత్తం 5 బాల్స్ ఉన్నాయి, మీరు 6 ఉన్నారు. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు దే దే, దే 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 మత్తుకున్న నీ ముత్తులు దే దే, దే 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 క్యాపే ఇప్పతే. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. ఓ నో, హతమిది. ఆవిడ రాశి ఫలాలు చూసుకుంటూ వాస్తు కోసం ఎదురు చూసే లోపల అందరూ వెళ్ళిపోయారు. బట్ వెల్ ప్లేడ్, గుడ్ జాబ్. ఓకే, ఇప్పుడు 4 బాల్స్ ఉన్నాయి, మీరు 5 ఉన్నారు. మ్యూజిక్.
వెరీ వెల్ డన్. చాలా కష్టపడ్డారు. వెతుక్కునే లోపల వీళ్ళు పారిపోయారు. అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసమ్మా, తిరుగుతున్నప్పుడే చూసుకున్నారు. నువ్వు ఆగాక చూసావు, అంతే తేడా, ఏం ప్రాబ్లం లేదు. బట్ వెల్ ప్లేడ్, సూపర్, థ్యాంక్ యూ. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా నేను. ఇప్పుడు మీ నలుగురు కళ్ళకి గంతలు కడతాను. ఓకే, 3, 2, 1, మ్యూజిక్. Side, 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 please. Local boys here. Side, 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 please. You don't come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. లవ్వర్ లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. సరోజా, యు ఆర్ అవుట్ రే. ఇవిడికి తెలియదు. నన్ను గుర్తుపట్టారా? ప్రదీప్. హాయ్, హలో, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్, సూపర్. ముగ్గురు మిగిలారు. ఈసారి 2 బంతులు మాత్రం ఉంటాయి. ఏ టీం గెలుస్తారో చూద్దాం. ఒకసారి ముగ్గురు నుంచోండమ్మా. 3, 2, 1, మ్యూజిక్. అరే చిక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సిరుమట్టు వచ్చాడ చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే హే హే. ఆవిడ నేను ఎక్కడున్నానో తెలుసు. నేను పక్కన నా వైపు తిరిగి ఆల్రెడీ నాకు బాల్ దొరికింది అంట. హలో ఐఏఎస్ ఆఫీసర్ గారు, తప్పు మేడం, ఇలా అయితే కుదరదు. తలకథలు తీసేనమ్మా. చాలా బాగాడారమ్మా. ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు, ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు మిగిలారు. ఒకే ఒక బంతి ఉంటుంది. ఎవరు కూర్చుంటారో చూద్దాం. రెడీ, 3, 2, 1, మ్యూజిక్. డాక్టర్ గారు, కంగ్రాచులేషన్. మేడం గారు, సూపర్ ఆడారు. మంచి గట్టి పోటీ, వెల్ ప్లేడ్, సూపర్, థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ ఆడపల్లి వారు, మీరే గెలిచారు. ఆడపల్లి వాళ్ళందరూ ఇక్కడ రండి. అండ్ కప్పులు ఇక్కడ నుంచోండి మా. అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఆడారు, నేను అలిసిపోయాను. అదేంటో
కానీ చాలా బాగా ఆడారండి. వండర్ఫుల్. ఇక ఇప్పుడు మనం గానా బజానాలోకి వెళ్దాం. అందరం కలిసి సంగీత్ చాలా గ్రాండ్ గా జరుపుకుందాం. ఓకే ఓకే. సో మా ఈ గానా బజానాలో హీరో హీరోయిన్ కాంబినేషన్ వస్తాయి. వాళ్ళ కాంబినేషన్ ఎన్ని సినిమాలైనా ఉండొచ్చు. వాళ్ళది ఏదో ఒక పాట మీరు పాడాలి. తప్పు పాట పాడితే టాస్క్ ఉంటుంది. రెడీయా? ఓకే, హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. ఎస్, మగపెళ్లి వారు విజిలేశారు. బాలకృష్ణ గారు అండ్ సిమ్రన్ గారు. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమా. వస్తువు ఎవరికి ఇచ్చే టీమ్ కి 1 పాయింట్ వచ్చింది. ఈ పిక్చర్ తర్వాత పాయింట్ ఇటే గనక వస్తే మీకు టాస్క్ వస్తుంది. మీకు పాయింట్ వస్తే రెండు వైపులో ఎవరో ఒకరు టాస్క్ వస్తుంది. రెడీయా? పిక్చర్. వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ బిజీలో. నేను పుట్టిందేమో నీ కోసమే, లక్ష్మీ బావా లక్ష్మీ బావా, లక్ష్మీ బావా లక్ష్మీ బావా, పిల్లనైపోతా. పాట కంటే గట్టిగా తప్పట్లో. పెళ్ళికొడుకు గారు, పెళ్లి కూతురు గారు. వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా, నీకే మరదలు పిల్ల ముద్దుల బొమ్మడవుతా. సూపర్, వెరీ గుడ్. కింద కనుక కుండలు చేసే ముందు ఒకసారి మట్టిని తొక్కుతారు కదా తాతగారు, మొత్తం తొక్కారు వీళ్ళు. మొత్తం తొక్కేసి కాళ్ళు మొత్తం దులుపుకున్నారు పక్కకి వెళ్ళి. వెరీ గుడ్, ఇద్దరు సూపర్. సో రెండు టీంలు ఈక్వల్ స్కోర్ తో ఉన్నారు. సో కాంపిటీషన్ ఇప్పుడు మొదలవుద్ది. ఈసారి పిక్చర్స్ కొంచెం టఫ్ అవుతాయి. నెక్స్ట్ పిక్చర్. అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే. గుడిలో బడిలో మడిలో ఒడిలో నీ తలపేసే శివదన. ఒక లైన్. ఆశగా నిన్ను పూజలే చేయ ఆలకించింది ఆనవతం, సమరలో పుణ్యరాగమే నిన్ను చేసింది. రాసిన కనుక తెలిస్తే నువ్వు ఇలా పాడేవని. మళ్ళీ ఇట్ సైడ్ పాయింట్ వచ్చింది. సో ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 1. హియర్ వి గో. నెక్స్ట్ పిక్చర్. Five, 4, 3, 2, 1. ఇది పాస్ అయింది. సండే అననురా, మండే అననురా, ఎన్నడు నీదనరా, ఓ రాజా రాయిటురా, రాజా రాయిటురా, చెట్లకమ్మననా పుట్టలకమ్మననా లవాడమన్నానురా. రండి సార్. ఎస్, మీ పార్ట్నర్ తో రండి. సండే అననురా, మండే అననురా, ఎన్నడు నీదనరా, రాజా రాయిటురా, రాజా రాయిటురా, చెట్టులకమ్మననా పుట్టలకమ్మననా లవాడమన్నానురా, రాజా రాయిటురా, రాజా రాయిటురా. పని సాసు సా, పని సాసు సా, సగమమ్మమ్మ, సగమమ్మమ్మ, అరే హా. సూపర్. వీణ రెండు సైడ్లు మాయించిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. డీలైట్ వేసారు, పాట ఇటు పాడారు, కాబట్టి 1 పాయింట్ మీకు కూడా వచ్చింది. వెల్ ప్లేడ్. ఎస్, ఇప్పటికి 4 పాటలు అయిపోయాయి. ఇంక నుంచి డాన్సులు ఉండవు, ఇంక నుంచి అన్ని టాస్క్లే ఉంటాయి. రెడీయా? ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఓకే, ఆడపిల్లి వారు.
మువ్వలా నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దించకిలా ముద్ద సింగారమా నేనకే నాట్యం నేర్పావే నయగారమా నాకే కళ్ళిసావే. కంగ్రాచులేషన్స్ 1 పాయింట్. ఇప్పుడు అపోజిషన్ టీమ్ కి మనం టాస్క్ ఇవ్వాలి. ఎస్ ఎవరికి ఏ టాస్క్ ఇద్దాం? బావగారికా? ఓకే, బావగారికి టాస్క్. రండి సార్ బావగారు. బావ విత్ బ్రదర్. సంతోష్. చిన్నోడు పెద్దోడు సీన్ చేయాలి. ఇప్పుడు టాస్క్ అది వాళ్ళకా మనకా చూసే వాళ్ళకా? హలో చెప్పరా అరే చెప్పరా హలో అరే చెప్పరా బాబు. డబ్బులు ఉన్నాయి నీతో? డబ్బులు అంటున్నాయా? ఉన్నారా బాబు? నాకు కొంచెం ఇవ్వు అయితే. అదేరా ఇవాళ ఎందుకు నా మీద కోపంగా అది గుండిని తనే తెలిపే వాళ్ళ ప్రదీప్ ఇల్లు అనుకుంటాను. చూడకుండా ఎందుకు తను ఎవరా? ఎక్కడున్నారా? అదే నా మీద కోపం అయితే అలా చూపిస్తావా? నువ్వు ఫోన్ పెట్టే వస్తున్నా. సూపర్, వెరీ గుడ్. వెళ్ళండి ఇద్దరు. థ్యాంక్ యూ. చెప్పారా టాస్క్ వాళ్ళకి కాదని? ఓకే, వాళ్ళు లీడ్ లోకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ పిక్చర్. కోకద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ. ఈయనైతే కొత్తగా పాడతాడు. పంచదార బొమ్మ బొమ్మ ముట్టుకోవద్దనకమ్మ పంచుకూర కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ పాటనే పాడద్దంటూ పాటను పాడద్దంటూ చేతునే తాగద్దంటూ చెంతకి రావద్దంటూ ఏమవుతానమ్మా నేను పొందే తండుకే పుట్టానే గుమ్మా నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. 1 పాయింట్. ఇక ఇప్పుడు టాస్క్ ఇచ్చాడు ఇవాళ మనం. మావయ్య గారికి అత్తయ్య గారికి ఇస్తారా? వాళ్ళిద్దరు బస్ స్టాప్ లో నుంచున్నారా? మావయ్య గారు అత్తయ్య గారికి లైన్ వేయాలా? మాయ గారు అత్తయ్య గారికి. అది సూపర్ టాస్క్ సార్. ఇది భలే ఉండింది. రండి సార్. ఎండగా ఉంది. బస్సు వస్తున్నారా గురుగారు? 225 D ఇటు వస్తా సార్. అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు? బస్సు ఇటు వస్తుంటే ఇటు చూస్తారేమిటి సార్? హలో మాస్టారు, చెప్పండి. మెట్రో వర్క్ నడుస్తుంది కదా? మెట్రో ఇక్కడే కనిపిస్తుందండి. ఇటు వస్తుందంటారా బస్సు? అంతే కదా, యాజ్ యూజువల్ గా. మీకు మెండపొచ్చేలా ఉంది, ఇటు నుంచోండి పోనీ. టైం ఎంత ఉందండి సార్? టైం అని నేను చెప్తాను సార్. ఏ నా వాచ్ లో వేరు, ఆవిడ వాచ్ లో వేరు ఉంటుందా? మా నాన్నగారు మగవారితో మాట్లాడద్దన్నారండి. మరి నేను చూసిన ఇప్పుడు మేము గెటప్ చేంజ్ చేసి రావాలని టైం పట్టింది. చూసిన తర్వాత మాట్లాడలేకుండా ఉండలేకున్నామండి. కొనివచ్చు కదా మేడం గారికి ఏరుశనక్కాయలు. మీ ఫ్రెండా? ఫ్రెండ్ అంటే అలానే కొంచెం. అవునా? లేదండి ఫ్రెండ్ లేదండి. రోజుకి స్టాప్ లో కూర్చొని ఏదో సెట్ చేస్తా ఉంటారు. అరే షీటీ పిలవడరా. స్మైల్ కొంచెం చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటండి కొంచెం ఏంటి చొరవ తీసుకుంటున్నారండి? తీసుకోవాలి కదా, కావాలనుకున్నప్పుడు తీసుకోవాలి కదా. లేదండి, మీరు మా బ్రదర్ని పిలుస్తారండి. నేను చెల్లమ్మ, you know Hitler megastar? Yes, it is me. I have 5 sisters. 1 2 3 4 5. ఎవరినా? ఏమో పరిచయం ఉందా మీకు? పరిచయం లేదు, ఏమీ లేదండి. రోజు ఇలాగే నేను స్టాప్ లో నించుంటే ఇలాగే వచ్చి సైడ్ కొడుతూ ఉంటారు. అవునా? ఏం పని పాట లేదేమో మరి ఈ అబ్బాయికి. అందుకే కొంచెం చూడు తమ్ముడు,
మీకు ముందు నుంచి తెలుసా ఇవిడ? అంటే పూర్వ జన్మలో ఏదో ఈ లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. అనిపిస్తుంది. లైక్ మగధీరా అంటే టచ్ वो बन जाता है सर. మీరు तो कैसे होगा? एक काम करेंगे, आप टच करता है సౌండ్ आता है, సౌండ్ వస్తే ఓకే, సౌండ్ రాకపోతే మాత్రం భీమక్షాపతి. ఓకే రెడీ. ఏదో సార్ సెకండ్ ఇవ్వండి. నచ్చింది నచ్చింది. కంగ్రాచులేషన్ మేస్టారు, కంగ్రాచులేషన్. పెళ్లికి తప్పకుండా పిలవాలి. ఓకేనా? భోజనాలు నేను చూసుకుంటాను. సూపర్. నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లివారు. 5 4 నిన్ను 3 చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, ఇదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నవే. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిక్చర్. బాయ్స్. నోటంకి 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 నోటకి తర్వాత జాన జిగర్ నోరు మేరీ జాన్. అయిపోయి తొందరగా మార్చే, ఇంకో లైన్ కూడా మార్చే. ఏదో సద్య అందరూ ఆ గ్యాప్ లో పట్టేలా పెడతాడు ఆయన. అంటాడు. రెండో లైన్. పంచలోన వీర ఉంది, వీర పవర్ ఫ్యాన్. చూడు మొదలెడతాడు, నవలగాలని ఆవిడకిస్తాడు. ఈవిడ పాడుతు పాప. అడిగి ఇదే జరుగుతుంది. నువ్వు పాడం. పంచలోని నేను పెద్ద ఫ్యాన్. ఓమ్మో. ఇంకో పాట ఎవరు పాడతారా? ఇంకో పాట ఏమైనా తెలుసా? నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ అంట, నీ నడుం పైన మడతా ఓ వడ్డానం కొని పెడతా, ఆ చిరకట్టు ఈ చిరకట్టు. ఆ చిరగట్టు ఈ చిరగట్ట. అందులో అరముక్క ఇందులో అరముక్క పాడినందుకున్నాను. 1 పాయింట్. వెరీ గుడ్. చివరికి వచ్చేస్తాం. లీడింగ్ లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ పిక్చర్. చారశీల, స్వప్నబాల, యత్నాల, ప్రేమ పాఠశాల, పూల, మాఫియాల, ప్రదీప్ పాడతానంటే ఏడుస్తున్నాడు. చారశీల, స్వప్నబాల. స్వప్న ఎవర్రా మీ క్లాస్ లో పక్కన? ఇప్పుడు ఇంకో పాట ఉంది అందులో. బాహుబలి 2 లో పాడతా, అది పాడే చెప్పండి. బలి 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 రా బలి సహోరే బాహుబలి, జై హారత నీకే పుట్టాలి పట్టాలి, ఇవ్వాలంటే కట్టాలి, తత్రం కట్టాలి, రుద్రస ఎసన భద్ర సముద్రస రుద్రస ఎసన భద్ర సముద్రస. చేసిన పాట పడ్డది. సూపర్. ఆంటీ కమాన్. ఇప్పటి వరకు పూజ యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు ఈ పాటకి సాయి పల్లవిగా మారబోతోంది. పూర్తిగా సాయి పల్లవిగా మారిన వ్యక్తిని చూడండి. ఓకే రెడీ.
సూపర్. సో ఇక్కడతో మన గానా బజానా అయితే అయిపోయింది, కానీ మా తరఫు నుంచి మీ ఇద్దరు కోసం చిన్న చిన్న కానుకలు ఉన్నాయి. సో మీ పెద్దవాళ్ళతో సహా వేదిక మీద రావాల్సిన కోరుతాం. మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మన రెండు ఫ్యామిలీస్ కలిసి దిగిన గ్రూప్ ఫోటో. రండి మీతో వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకుందాం. కమాన్. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము సో ఫస్ట్లీ థ్యాంక్ యూ రెండు ఫ్యామిలీస్ కి ఇలా ముందుకు వచ్చినందుకు, వాళ్ళకు ఒక మెమరబుల్ డే అందించినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ Thank you. ఇది ఇట్స్ లైక్ డ్రీమ్ నాకు. ఈ షోకి స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ నేను ఆ షోకి వెళ్ళాలి, నేను మా హస్బెండ్ తో ఆ షోలో పార్టిసిపేట్ చేయాలి. ఇట్ విల్ బి డెఫినెట్లీ లైఫ్ టైమ్ మెమరబుల్ గిఫ్ట్ లాంటిది అనమాట మాకు. సో ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఐ వాస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అండ్ ఫైనలీ I'm here now. So I'm very happy for Zee Telugu and thanks for giving this opportunity. Thanks a lot. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ప్రదీప్ గారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్ లైక్ దిస్ అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ మూమెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ హ్యాపీ ఫర్ బోత్ ద ఫ్యామిలీస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ షో అండ్ థ్యాంక్స్ టు జీ తెలుగు అండ్ థ్యాంక్స్ టు ప్రదీప్. నాకు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ ఇంత బాగా పాటలు పాడడం అండ్ ఇంత బాగా డాన్స్ చేయడం నాకు కూడా చాలా ఆనందం. సో థ్యాంక్ యూ డార్లింగ్. ఓకే, కీప్ స్మైలింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ఇద్దరిని ఒకటి చేస్తూ రెండు కుటుంబాలని కలుపుతూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.